వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు 10 రిజల్ట్ అంట. 1 1 1 2 2 2 3 3 3 10లో 100 ర్యాంకులు మావే అంటాడు. సో గుర్తుపెట్టుకోండి, ఈ మార్కులు కూడా ఎందుకు పనికిరావు. నీ జీవితాన్ని డిసైడ్ చేసేది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్. ఓకే, అది 10th ఇంటర్ అయితే కాదు. ఆ సర్టిఫికెట్స్ అనేవి నీకు 10th సర్టిఫికెట్ దేనికోసం అడుగుతారంటే ఎగ్జాక్ట్గా నీకు 10th సర్టిఫికెట్ ఉన్నటువంటి పేరు ఏదైతే ఉందో నీ ఫుల్ నేము, అది అన్నిటికీ యూనివర్సల్ అనమాట. మార్క్స్ మాత్రం ఓడి అడగాడు. సో మేమంతా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాం. దాదాపు నేను నీట్ అంటే ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్కి వెళ్ళిన, నీట్ ఎగ్జామ్ ఇవన్నీ చేసినాం. నెక్స్ట్ ఈ గ్రూప్స్ కూడా రాసినాం. సో అన్నిటి ఎక్కడ కూడా నేను 10th అనేది అడగారు. నీకు రెసిడెన్స్ కోసం నెక్స్ట్ దానికి సంబంధించిన పై డీటెయిల్స్ అడుగుతారు, కానీ మార్క్స్ అడగరు. సో ఓవర్ కూడా బాధపడాల్సిన అవసరం లేదు. దయచేసి ఆ నెగిటివ్ థాట్స్ ఏమైనా ఉంటే మాత్రం దయచేసి అవాయిడ్ చేసుకోండి. 10th పిల్లలు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. మీకు ఈ యొక్క సర్టిఫికేట్ అనేది కేవలం ఈ ఏమంటారు, జస్ట్ సర్టిఫికేట్ ఫర్ ద అదర్ థింగ్స్. ఓకే, నీ లైఫ్ డిసైడ్ చేసే సర్టిఫికేట్ అయితే కాదు. నువ్వు ఫెయిల్ అయినా కూడా ఎవ్వడు అడగడు. 10th ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు అయినారు, క్రికెటర్లు అయినారు, పేపర్ బాయ్, మన ప్రెసిడెంట్ అయిన రోజు ఇది మనది. సో దయచేసి ఎక్కువ నర్వస్ కాకండి, ఎక్కువ ఫీల్ కాకండి. అంతా మీరు అనుకున్నట్టే జరుగుతుంది. ఏదో ఒక 2-3 నెలల పీరియడ్, ఇప్పుడు కాకపోతే ఇంకొక ఎగ్జామ్ రాసుకోవచ్చు. అంత దానికి మీరు వైల్డ్ డెసిషన్స్ అస్సలు తీసుకోకండి. ఎక్కడున్నా కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్, మీకు ఏదైనా ఐఏఎస్ ఎగ్జామ్ ఉందనుకో ఐఏఎస్, నీకు గ్రూప్ 1 ఉందనుకో గ్రూప్ 1, డాక్టర్ కావాలంటే నీటు, ఇలాంటి ఒక ఎగ్జామ్లో మీ పర్ఫార్మెన్స్ బాగుంటే మీ లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకేనా, మిగతాయి పట్టించుకోకండి. ఓకే, ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. ఓకే, చిన్న పిల్లలు తొందరపడి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. రిజల్ట్ ఏది వచ్చినా కూడా మీరు నవ్వుకుంటారు ఒక 10 ఏళ్ళ తర్వాత. ఇది మాత్రం షూర్, అది 100% నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. 10th పిల్లలకు షేర్ చేయండి. మీ చుట్టుపక్కల ఎవరన్నా 10th వాళ్ళు ఉన్నా వాళ్ళకి ధైర్యం చెప్పండి. మానసికంగా కొంచెం ధైర్యం చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి రియాలిటీ తెలియదు. మన మనస్పర్ధలతోటి నెక్స్ట్ తల్లిదండ్రులు ఏదో అన్నారని చెప్పేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. సో మనం ఎడ్యుకేటెడ్ కాబట్టి మనకు దాని వాల్యూ తెలుసు కాబట్టి సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఓకేనా, మీరు చదవకున్నా మీరు మంచి గెట్ ఆన్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. బ్యూటిఫుల్గా ఉంటుంది లైఫ్. ఓకే, అది మాత్రం నిజం. ఓకే.